రైతు బంధులో వరుస స్కాములు బయటకు వస్తున్నాయి. కొంతమంది అధికారుల చేతివాటం ఉంటే మరోవైపు అక్కడ క్షేత్రస్థాయి రైతు బంధు యొక్క పథక ఆవిష్కరణలో కాస్త లోటుపాటునట్టుగా గుర్తించారు. ఇటీవల కాలంలో రైతు బంధు పథకంలో అనేక రకాలుగా శిఖం భూములకి, పడవబడి భూములకి, సాగుయేతర భూములకు సైతం రైతు పథకం వర్తించేలాగా చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క తీరు గమనించి 22,000 కోట్ల రూపాయల అక్రమణ జరిగిందన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తా కథనంగా మనం చాలా పెద్ద ఎత్తున చూసాం. ఇప్పటికీ దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే లేటెస్ట్ గా మరొక అధికారుల చేతివాటంతో రైతు బంధులో చాలా పెద్ద స్కామ్ బయటపడింది. 2 కోట్ల రూపాయల స్కామ్ మరొకటి 36 లక్షల రూపాయల స్కామ్. అయితే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం, అధికారుల చేతివాటం చాలా సుస్పష్టంగా కనబడుతోంది. ఒకటి రంగారెడ్డిలో, మరొకటి గద్వాల జిల్లాలో. గద్వాల జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి దివ్య రైతు బంధు పథకంలో నేరుగా రైతుల ఖాతాల్లోకి వేసిన రైతు బంధు పథకానికి సంబంధించి నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్లకుండా అక్కడ నిజమైన రైతుల యొక్క అకౌంట్ నెంబర్ కాకుండా మరొక అకౌంట్ నెంబర్, వాళ్ళ బంధువులకు సంబంధించి వాళ్ళకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన రైతు అకౌంట్ నెంబర్ వేయడంతో గత రైతు బంధు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా 64 రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి రైతు బంధు పథకాన్ని దారి మళ్లించడం. అంటే ఏదైతే రైతు బంధు మన బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుందో ఆ బ్యాంక్ ఖాతాలో రైతుల బ్యాంక్ ఖాతాలు కాకుండా ఇతర ఖాతాలు అక్కడ యాడ్ చేయడమే పెద్ద ఒక రకంగా చేతువాటను చూపించడం చెప్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క అంశం ఏదైతే రైతు బంధు రావడం లేదు అని చెప్పి చాలా మంది రైతులు ఫిర్యాదు చేసిరట. దీనికి కారణం ఏంటంటే అసలు కారణం ఇక్కడ దివ్య అనే ఒకటువంటి ఏఈఓగా పనిచేస్తున్న దివ్య అక్కడ రైతుల ఖాతాలు కాకుండా ఇతరుల బ్యాంక్ ఖాతాలు జోడించడమే చాలా తప్పిదంగా గుర్తించి 36 లక్షల రూపాయల్ని సుమారుగా తను దోచుకున్నట్టుగా అక్కడ అధికారులు గుర్తించారు. అయితే ఈ అంశం కూడా రైతు బంధు రావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున 24 కుటుంబాలు ఏవైతే దానికి సంబంధించిన రైతులు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేస్తే ఈ అంశం బయటపడ్డది. సో ఇప్పటికే దివ్య యొక్క చేతువాటం గమనించి అక్రమంగా తను కూడబెట్టిన సొమ్ముతో పాటుగా తను కూడా ఇప్పటికే సస్పెండ్ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక ఏఈఓ రైతు బీమా విషయంలో అయితే అక్కడ రైతులు మరణించకపోయినా ఒక రకంగా తప్పుడు ధృవపత్రాలు అక్కడ తను సేకరించి తప్పుడు ధృవపత్రాలతోని ఒక్కొక్కరి పేరిట 5 లక్షల రూపాయలు అయితే రైతు బీమా వర్తింపే విధంగా గత ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చిందో రైతు బీమా పేరిట వర్తించినటువంటి 5 లక్షల రూపాయల్ని 20 మంది రైతులు ఒక తప్పుడు ధృవపత్రాలు తీసుకొచ్చి 20 మంది రైతుల పేరిట వచ్చేటువంటి ఈ రైతు బీమాని కాస్త తను దోచేసుకున్నది. అంటే ఈ రకంగా ఓవరాల్ గా 2 కోట్ల రూపాయలు 40 మంది రైతుల పేరున్నటువంటి ఈ యొక్క రైతు బీమా పథకాన్ని తను దారి మళ్లించి తమకు ఒకటే ఖాతాల్లోకి ఈ మొత్తం రైతు బంధు తన వ్యక్తిగత ఖాతాలోకి ఈ మొత్తం రైతు బీమా జమ అవడంతో ఆ బీమా కంపెనీ ఈ యొక్క అంశాన్ని పరిశీలించి ఈ యొక్క ఫిర్యాదు రూపంలో సంబంధిత అధికారులకి కంప్లైంట్ చేసిందట. ఈ ఫిర్యాదుతోని ఈ యొక్క అంశం కూడా బయటపడింది. ఓవరాల్ గా 2 విషయాలు, ఒకటి రైతు బంధు విషయంలో రైతులకు నేరుగా జమ అవ్వాల్సినటువంటి ఈ రైతు బంధు సాయాన్ని వారి అకౌంట్ లో జమ అయ్యేందుకు వీలు లేకుండా ఇతర బ్యాంకు ఖాతాల యొక్క నెంబర్లు సమర్పించి అక్కడ ఏఈఓ దివ్య అనే ఒక మహిళ అధికారి అక్కడ చేతివాటం చూపించి 36 లక్షల రూపాయలు కూడబెట్టింది. వివిధ ఖాతాల్లోకి రైతులకు వెళ్లాల్సినటువంటి ఆ రైతు బంధు సాయాన్ని వివిధ ఖాతాలు తెరిచి కొన్ని ఆయా బంధువులు సన్నిహితుల ఖాతాల్లోకి రైతు బంధు ఒక అమౌంట్ ని జమ చేసింది. అట్లా ఆ రూపంలో రైతు బంధు మొదలుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు 36 లక్షల రూపాయలని అప్పనంగా దోచేసింది. ఇక పక్కనే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరొక ఏఈఓ అధికారి రైతు బీమా అంటే కేవలం కొన్ని వివిధ కారణాల ద్వారా రైతు ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ఈ బీమా వర్తిస్తుంది. 5 లక్షల రూపాయలు అయితే బీమాగా చెప్పబడుతుందో గత ప్రభుత్వం ప్రవేశపెట్టి రైతు బీమా పథకాన్ని వారి ఖాతాలో జమ చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో రైతులు చనిపోకపోయినా తప్పుడు ధృవపత్రాలు, తప్పుడు సర్టిఫికేట్స్ జమ చేసి, డెత్ సర్టిఫికేట్స్ జమ చేసి రైతుల పేరిట ఆ రైతు బీమాని తీసుకొని ఒకే ఖాతాలోకి సుమారుగా 40-50 మంది రైతుల యొక్క రైతు బీమాని జమ చేసిందట. అయితే ఆ బీమా కంపెనీకి ఒకే ఖాతాలోకి ఇంతమంది రైతు బీమా పథకాలు, ఇంతమంది పాలసీలు పొందడమేందని చెప్పి ఆ బీమా ఇచ్చేటువంటి కంపెనీ పరిశీలించి గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క విషయం బయటపడింది. ఓవరాల్ గా దివ్యనైతే అధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మరొక రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అధికారికి సంబంధించి ప్రస్తుతానికైతే పేరు ఇంకా వెలువడం లేదు, కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సో ఈ రకంగా ఒక 2 జిల్లాలో ఉన్నటువంటి ఏఈఓలే ఇంతటి స్థాయిలో పెద్ద అక్రమానికి తెరలేపితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏఈఓల సంగతి ఏ రకంగా ఉంది, మరి ఇంకా దాని పై స్థాయి అధికారులు ఏ రకంగా చేతివాటం చూపించారు, రైతు బీమా రైతు బంధువులు మరిన్ని స్కామ్లు బయటపడే అవకాశం కూడా లేకపోలేదంటూ కొంతమంది ఇప్పటికే అంచనా వేస్తున్నారు. మరోవైపు రైతు బంధువులు ఇప్పటికే అక్రమార్కుల
ఏదైతే భూములకు సంబంధించి అక్కడ సాగు చేసినా సాగు చేయకపోయినా ఇతరత్ర భూములన్నిటికీ కూడా 22,000 కోట్ల రూపాయలు రైతు బంధు మొదలుకొని నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఖాతాలోకి జమ అయింది. భూమి లేకపోయినా, భూమి ఉన్నా, పడవబడ్డ భూములున్నా, శిఖం భూములున్నా, తదితర సాగుయేతర భూములన్నిటి కూడా పెద్ద ఎత్తున రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడడంతో ఒక స్కామ్ గా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విజిలెన్స్ అధికారులు ఆ భూములను కూడా తొలగించే విధంగా వాళ్ళని కూడా రికవరీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ రకంగా రైతు బంధు పేరిట ఎన్ని వేల కోట్ల స్కామ్ల బయటపడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుతుంది. ఒకసారి ఆ సంబంధిత అధికారులు ఎవరైతే దివ్యాన్ని సస్పెండ్ చేస్తారో అధికారి మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మొదటి విడతగా ఈ చెట్ల రూపంలో రైతుకు పెట్టుబడి సాయం అలాగే రెండో విడత నుంచి వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలను వేయడం జరిగింది. అప్పటి నుంచి అయితే ఇక్కడ రైతుల దగ్గర నుంచి బ్యాంక్ ఖాతాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసి ఆ రైతులకు డీబీటీ కింద డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా ప్రతి సీజన్ జరుగుతూ ఉంది. అయితే మా జిల్లాలో గట్టు అనే మండలంలో 15 తీసుకుంటే 2018 నుంచి 2022 పనిచేసినటువంటి దివ్యాంగ తాను ఒక 64 మంది రైతులది 36.6 లక్షలకు సంబంధించిన రైతుల ఖాతాలో కాకుండా వేరే వాళ్ళ బిర్యానీ ఖాతాలో ఈ డబ్బుని మళ్ళీ కూడా మాకు అహ్మద్ అనే ఒక వ్యక్తి ఫిర్యాదు మేరకు మేము విచారణ జరిపించిన తర్వాత విచారణాధికారులు కూడా ఇవి 64 మంది రైతుల యొక్క ఖాతాలు వేరే వాళ్ళ ఖాతాలో ఉన్నట్టుగా మాకు విచారణ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఉన్నతాధికారులకు తెలియజేసుకుని దానికి విధుల నుంచి తొలగించడం అంటే సస్పెండ్ చేయడం జరిగింది. అయితే తదుపరి విచారణ తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తాం.